సాధకులు ఈ సూక్ష్మార్థాలను గుర్తించాలి. శ్రవణేంద్రియము ద్వారా, నేత్రేంద్రియము ద్వారా ఏ చైతన్యమైతే ప్రసరిస్తున్నదో ఆ చైతన్యమే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞ ఉంటేనే నా మనసు ఆలోచించగలుగుతున్నది. ఆ ప్రజ్ఞ ఉంటేనే మనసు చలిస్తూ ఉన్నది. ఆ చైతన్యం ఉంటేనే చిత్తము చింతిస్తూ ఉన్నది. సమస్త కార్యాచరణ ప్రజ్ఞ ఉండడం వల్లనే జరుగుతూ ఉన్నది. పిండాండములోనూ అదే ప్రజ్ఞ ఉన్నది, బ్రహ్మాండములోనూ అదే ప్రజ్ఞ ఉన్నది. కాబట్టి ఈ సత్యాన్ని శృతిసారం ఎరిగినటువంటి సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఇప్పుడే ప్రజ్ఞానం బ్రహ్మగా మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము. కాబట్టి సకల చరాచర సృష్టి అంతా కూడా ప్రజ్ఞానమయం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఉన్నది పూర్ణమే, ఇక్కడ ఉపాధిలో ఉన్నది పూర్ణమే, రెండూ పూర్ణమే అని ఎవరైతే గుర్తించగలరో వారే తత్వవేత్తలు. అటువంటి వారికి ఇక జన్మ లేదు, జీవించి ఉండగానే జీవన్ముక్తులు. అట్టి స్థితిని మనము గురువుల ద్వారా అనుభవానికి తెచ్చుకొని స్వానుభవములో పరమాత్మ స్వరూపులమై మిగిలిపోవలెను. హరి ఓం.